గాయత్రి మహారాణి, ఈరోజు మీరు అద్భుతం చేశారే. రానా గారు మీరు ఒకే కంచంలో భోంచేశారు. ఇదండి ప్రేమంటే. అందరి ముందే ఇలా ఉంటే ఏకాంతంలో అదే శోభనం రాత్రి. స్వర్ణ, ఎవరైనా వింటారు. రండి, ఇప్పుడు మీరు అలంకరించుకోవాలి. మీ జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని రాత్రి, శోభనం రాత్రి. 5 రోజుల్లోగా ఆమెను శాశ్వతంగా ఇక్కడి నుంచి పంపేయాలనుకున్నాం మేము. కానీ జరిగిందేమిటి మహారాజా? పొరపాటున మేం మళ్ళీ పప్పులో కాలేసాం. వాళ్ళకి శోభనం రాత్రి వచ్చేసిందే మహారాజా. కోకిలా కోకిలా, అప్పుడే ఓడిపోయాం ఏంటి మనం? చీకటి పడ్డానికి ఇంకా ఓ జాముంది కదా, మీరే ఏదో ఒకటి ఆలోచించాలి. ఆలోచించండి త్వరగా మీరు. ఎందుకంటే ఒకవేళ శోభనం తంతు జరిగిపోయి వాళ్ళకి వారసుడు పుట్టేస్తే ఇక రాణాగారి జీవించినా మరణించినా సింహాసనం ఎప్పటికీ మన వంశానికి దక్కదు. లేదు మహారాజా, మీరిక ఎప్పటికీ సింహాసనం ఎక్కలేరు మహారాజా. మేము ఈ ఆటకి ముగింపు రాయలేకపోతున్నాం. చూస్తుంటే మిమ్మల్ని నేను అలా పిలిస్తేనే గాని మీరు ఊరుకున్నట్టు లేరు. మహారాణి, మళ్ళీ పిలవండి. ఒప్పుకోండి మహారాణి. కోకిలాదేవి, మీలాంటి మహారాణి ఆమీర్ కోట్లోనే కాదు, మొత్తం దేశంలో ఎక్కడా ఉండదు. ఎందుకంటే మీరిప్పుడు గాయత్రీదేవి గారి హోదాను దక్కించుకోవాలి కదా. అందుకని మీ కళ్ళలోని దిగుల్ని చెరిపేసి వీటిలో ఆ పైశాచిక తళుకుల్ని చూపించండి. అదంటే మేం పడి చేస్తాం. ధన్యవాదాలు మహారాజా. ఇదెందుకని? ఈరోజు మీరు ఉపమానాలేవి ఇవ్వలేదుగా, అందుకని. ఇప్పుడు మీరే చూస్తారుగా మీ కోకిల ఎలాంటి ఎత్తు వేస్తుందంటే ఆ రాణి గాయత్రీదేవి ఈ రాత్రికే కాదు, ఎప్పటికీ ఈ కుటుంబానికి వారసుణ్ణివ్వలేదు. రాజమాత, మీరా? మేమేమీ పనికిరాని మాటలే మాట్లాడుకోవడం లేదు. పనికిరాని మాటలా? పనికిరాని మాటలు పనికిరాని వారే మాట్లాడతారు చినరాణి. మీరు ఆమీర్ కోట్కి చినరాణి వారు కదా, ఇక మీరు పనికిరాని మాటలు ఎందుకంటారు? అవునా? అవును. చినరాణి, రాజమాత మీతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నారు. ఏకాంతంగానా? ఏకాంతంలో ఎందుకు? ఏం చెప్పాలనుకున్నా ఇక్కడే చెప్పేయండి. కొన్ని విషయాలు తోడికోడళ్ల మధ్య ఉండడం మంచిది అని. అర్థమైందా? మాతో రండి. మేం మీకోసం ఎంతో ప్రేమతో ఇక్కడికి వచ్చాం. రండి.
రండి. రాజమాత వీరిని కూడా రమ్మని చెప్పొచ్చుగా. మేం ఒంటరిగా ఎంత ప్రేమను ఎలా భరించగలం? రాజమాత, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? రాజమాత, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అయ్యో చెప్పమంటుంటే మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని? రాజమాత, మా మాట వినిపించుకోండి. రాజమాత, రాజమాత, మా మాట కొంచెం వినమంటున్నాంగా. మేమే తప్పు చేయలేదు రాజమాత. ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి రాజమాత. రాజమాత, రాజమాత ఆగండి. రాజమాత, రాజమాత మిమ్మల్ని మీరు మమ్మల్ని ఇక్కడ ఒంటరిగా బంధించలేరు. సరే అయితే, ఒకవేళ ఈ చోటు మీకు నచ్చకపోయినట్టయితే మేం మిమ్మల్ని మన కారాగారంలో పడేస్తాం. వద్దులే రాజమాత, ఈ చోటే చాలు మాకు. పోతే మీరు మాతో ఇలా మేం ఎందుకు? మీకు ముందే చెప్పాం మళ్ళీ ఎత్తులేవి వేయొద్దు అని. కానీ మీరు మళ్ళీ రుజువు చేశారు కుక్క తోక ఎప్పటికీ వంకరగానే ఉంటుంది అని. మేము అలాంటిదేమీ చేయలేదు రాజమాత. మీరు ఖచ్చితంగా ఏదో పొరపాటు. మీరు వేస్తున్న పథకాలున్నాయే చినరాణి గారు, అవి రాజమాత చిన్నప్పుడే వేసి వదిలేసినవి. మీరు రాణాగారి వివాహాన్ని ఆపేయాలని ప్రయత్నించారు. ఇప్పుడు వారికి ఈరోజు శోభనం జరగకూడదు అని మళ్ళీ కొత్త ఎత్తులు వేస్తున్నారా? మా రాణాగారికి శోభనం తంతు జరిగే వరకు మీరు ఇక్కడే విశ్రమించండి. వద్దు రాజమాత, 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 మేము మీ మరిది గారి భార్యను కదా. మీ కుటుంబంలో మేము ఒక భాగం కదా. మీరు ఇంకా చెప్పండి. పెట్టుకున్నది అందుకే కదా చినరాణి. కుటుంబం అంటే మూసిన గుప్పిటిలా ఉండాలి. ఒకవేళ అందులో ఒక వేలికి గాయమైనా సరే దాన్నెవ్వరూ కోసి పారేయరు. దానికి చికిత్స చేయిస్తారు. బాగా గుర్తుంచుకోండి, వేలికున్న విషం మిగిలిన వేళ్లకు వ్యాపిస్తుంది అంటే ఆ వేలిని కోసి పారేస్తారు. రాజమాత, రాజమాత, దయచేసి తలుపు తెరవండి. ఈ తలుపులు ఎవరెంత అడిగినా సరే తెరవకూడదు. రాణాగారు ఆదేశించినా సరే. రాజమాత కోరుకునేదొక్కటే, ఈ రాత్రికి మీరు చేసుకునే అలంకరణ స్వర్గంలోని అప్సరసలను తలపించాలి. మీరు తయారవ్వండి. మేము రాణాగారి కోసం లేపనం సిద్ధం చేస్తాం. ద్వంద్వ యుద్ధంలో మీ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో వారికి బాగా గాయాలయ్యాయి. చిన్నప్పుడు అమ్మ చెప్పిన లేపనం రాణాగారి కోసం నేను తయారు చేస్తాను. గాయత్రి, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు తయారవ్వాలి కదా. నేనిప్పుడు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. కానీ ప్రభు, నేను వైద్యశాలకు వెళ్ళి లేపన తీసుకొస్తాను. లేపనం తీసుకురా. ఈయనకెలా తెలిసింది?
నేను లేపనం తీసుకొచ్చానని. రెక్కలు తొడిగిన కలపునువే కాదా నేస్తమా, ఎక్కడ వాళ్ళను చెప్పునువే సావాసమా, హద్దులు చెరిపిన చెలిమి నువ్వై నడిపే దీపమా, వద్దకు రాకని ఆపకిన అనురాగమా, నడకలు నేర్పిన ఆశవు కదా, తడబడనీయకు కదిలిన కథ, వెతికే మనసుకు మమతే పంచుమా. నీ తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. నొప్పి తగ్గిందా? ఈ లేపనం మీరా? మా సేవకుడు అనుకున్నాం. వచ్చింది మీరని మాకెందుకు చెప్పలేదు? మీరిలా ఈ గదిలోకి వచ్చుండకూడదు. క్షమించాలి రాణా గారు. శోభనానికి ముందు నేను మీ గదిలోకి రాకూడదు. నేను వెళ్తున్నాను. ఏమైంది? ఎక్కడికెళ్లారు మీరు? ఓహో, మనకి బొత్తిగా సమయం లేదు గాయత్రి. మిమ్మల్ని నేను అలంకరించాలి కదా. ఏంటి చేతులు ఇవన్నీ? ఏంటి అలా ఆలోచిస్తూ ఉంటారు? వచ్చి కూర్చోండి. అయ్యో భగవంతుడా, ఎవరెక్కడా? ఎవరు రారేంటి? అందరూ ఎక్కడైనా చచ్చిపోయారా? ఎంత పెద్ద రాజమహల్ ఇది! 400 మంది నౌకర్లు ఉన్నారు ఇక్కడ. కానీ అవసరం వస్తే ఎవరినైనా పిలిస్తే అందరికీ బ్రహ్మచవుడు వచ్చేస్తుంది. దీన్ని కూడా తీసేద్దామా? చూసారా ఎంత అందంగా ఉంది కదా. నేను మాటల్లో పడ్డానేంటి? ఇవి మీరు ధరించాల్సిన బట్టలు, ఇవన్నీ మీ నగలు. మీరు చాలా అందంగా కనిపిస్తారు.
సరే సరే, త్వరగా కానివ్వండి. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. మీరు బట్టలు మార్చుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఎంత బాగుందో ఇది. రేపు నేను రాజమాతకి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. ఎంత బాగుందో ఇది. రేపు నేను రాజమాతకి తప్పకుండా ధన్యవాదాలు చెప్పాలి. గాయత్రి, మీరున్నారే, ఈ ప్రపంచంలో మీరే మొదటి రాణి అనుకుంటారు. జీవితంలో ఎంతో ముఖ్యమైన రాత్రికి తమ దాసీజనానికి సెలవిచ్చినవారు. అవన్నీ నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం తెలుసు. నేనెంతో అదృష్టవంతురాల్ని. ఈ అపరిచిత మహల్లో ఈరోజు నా ప్రియనేస్తం నన్ను అలంకరిస్తోంది. మీరు మరోసారి ధన్యవాదాలు చెప్తే ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం. మీరే సిద్ధమవ్వండి. మీరున్నారే. ఏది స్వర్ణ, రాణి సులక్షణ ఎంతో అందంగా ఉండేవారట కదా. గాయత్రి, వారితో రానాగారి వివాహం జరిగినప్పుడు అప్పటికి మేము ఈ కుటుంబంలోకి రాలేదు. రాణి సులక్షణని అలంకరించే అదృష్టం దొరకలేదు మాకు. గాయత్రి, మా మనసు చెప్తుంది, వారి అందం మాట ఎలా ఉన్నా మీరు ఎవరికీ తక్కువ కారు. స్వర్ణ, నేను వారికి నచ్చుతాను కదా. మీరు వారికి చాలా బాగా నచ్చుతారు. పోతే ఒక్కటే చిన్న లోపం. ఏంటి? దిష్టి చుక్క. చెప్పండి, ఈ దుస్తుల్లో మేము ఎలా ఉన్నాం? చాలా అందంగా ఉన్నామా? ఎంతో ఎంతో అందంగా ఉన్నామా? ఎంతో ఎంతో అందంగా ఉన్నారు.
ఎలా ఉందంటే ఈ దుస్తుల్ని ఎవరో మీకోసమే తయారు చేసినట్టుంది. రాణా గారు, రాణి గారు, వీటిని కేవలం మా కోసమే తయారు చేశారు. ఎవరైనా వీటిని తాకారంటే చూడండి. ఇది మీదైతే దీని మీద ఇంకెవ్వరి నీడ కూడా పడనివ్వం మేము. కాలం మమ్మల్ని మీ నుండి విడదీసింది సులక్షణ. మాకే గనక శక్తి ఉంటే మేము ఈ కాలాన్ని కదలకుండా ఆపేసి ఉండేవాళ్ళం. ఈ రకంగా ఆవేశం తెచ్చుకోవడం వల్ల ఏమీ జరగదు రాణాగారు. కాలం తన వేగాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. మన ఇష్టాయిష్టాలతో దానికి పని లేదు. మనం ఆ కాలంతోనే ప్రయాణం చెయ్యక తప్పదు. ఇప్పుడు మేం చేస్తోంది కూడా అదే కదా. ఇంకొకరితో జీవితాన్ని పంచుకోవటం అది మా వల్ల కావటం లేదు. మీరిక్కడికి ఎందుకు వచ్చారో మాకు తెలుసు రాజమాత. కానీ మీరేదైతే కోరుకుంటున్నారో అది ఎన్నటికీ జరగదు.